ఇక రవీందర్ మీరు చెప్పండి, అంటే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తుంది ఆల్మోస్ట్. అంటే ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫామ్స్ కావచ్చు, అన్ని అంటే స్కూల్కి సంబంధించి ఏమేమైతే ఇవ్వాలో అవన్నీ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు కూడా అవేవి కూడా స్టూడెంట్స్కి అందలేదు. టీచర్ల ఖాళీలు అలాగే ఉన్నాయి. అండ్ అలాగే డైట్ టెండర్ల ప్రక్రియ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఒకవైపు అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సంబంధించి 13 నెలల బకాయిలు ఉన్నాయి. ఓనర్స్ ఎవరైతే వచ్చి వాళ్ళు ఆ భవనాలకి తాళాలు వేయడంతో ప్రభుత్వం అయితే దిగొచ్చి 3 నెలల బకాయిలు ఇచ్చింది. మరి 10 నెలల బకాయిల సంగతి ఏంటి? దానికి సంబంధించి డీటెయిల్స్. రైట్ సింధురా, మీరు చెప్పినట్టుగా కంచే చేను మేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయ్యాడు. విద్యా విధానం పూర్తిగా భ్రష్టు పట్టింది. అందులో భాగంగాని వల్ల గురుకులాల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి ప్రధాన కారణం. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 11 గురుకులాలు, కామారెడ్డి జిల్లాలో 9 గురుకులాలు, ఇటు నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 20 గురుకులాలు నడుస్తాయి. ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించిన గురుకులాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి విద్యార్థులను ఒక భరోసా, ఒక బాధ్యతాయుతమైన విద్యా వ్యవస్థను తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనేక పర్యాయాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గురుకులాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి అట్టడుగు వర్గాలకు ఒక అంకిత భావంతో పనిచేసింది గత ప్రభుత్వం. కానీ ప్రభుత్వం మారింది, విద్యార్థుల భవిష్యత్తు కూడా మారాల్సిన పరిస్థితి ఉందని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఇవాళ విద్యా వ్యవస్థలో పూర్తిగా మౌలిక వసతులు కరువయ్యాయి. అందుకు సంబంధించిన అనేక ఉదాహరణలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ పక్కన కామారెడ్డి జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి బీబీపేట గురుకుల పాఠశాలలో ఒక ఇరుకుల కొంపలా ఉంటుంది. విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసించలేమని స్వయాన విద్యార్థులు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కలిసి వినతి పత్రం అందించినా ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించిన పాపన లేదు. ఇక బీర్కూర్ మండల కేంద్రంలో ఒక గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి పాము కాటుతో చనిపోయాడు. ఇట్లా అనేక ఉదాహరణలు. ఒక ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి గురుకులలో విద్యార్థులు మత్తు పానీయాలకు బానిసవుతున్నారనే ఆరోపణలు కూడా వినబడ్డాయి. దానిపైన ఒక కమిటీ వేసింది. కమిటీ కూడా నిజ నిర్ధారణ జరిగింది. విద్యా వ్యవస్థలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు కూడా అనలేరు. దీని పట్ల తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలు అనేక పర్యాయాలుగా ఆందోళన వ్యక్తం చేస్తారు. అయినా ఏమాత్రం విద్యా విధానంలో మార్పు రాలేదు. ఇక ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించే గురుకులాలు ఈ ఖండాంతరాలు ఖ్యాతిని దాటాయి గత ప్రభుత్వం అయ్యాలి. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు విద్యా వ్యవస్థ పూర్తిగా ఇట్లా అనేక పేర్లు కట్టించినటువంటి విద్యా వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా భ్రష్టు పట్టింది. అందుకు అనేక ఉదాహరణలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి గురుకులాల పరిస్థితి దాదాపుగా 1,26,300 పేద మధ్యతరగతి విద్యార్థులు గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతుంది. ముఖ్యంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనేక మౌలిక మార్పులు తీసుకొచ్చారు. నిష్ణార్థులైన ఉపాధ్యాయులను తీసుకొచ్చడం జరిగింది. వారికి విద్యా విధానంలో మౌలిక వసతులు కల్పించారు. అప్పటి సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా విద్యా విధానంలో మార్పుతో పాటు అనేక సంక్షోభాలకు దారితీస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో మెనూ ప్రకారం ఒక చార్ట్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుండే. ఆ చార్టుకు సంబంధించినది ఖచ్చితంగా దానికి మానిటర్ వ్యవస్థ ఉంటుండే. విద్యార్థుల పౌష్టికార లోపం రాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండే అంశాల పట్ల అనేక సార్లు పర్యవేక్షణ చేసి విద్యార్థులకు మెస్ ఛార్జీలు వడ్డించే కాడి నుంచి ఆయాల నుంచి దాదాపుగా ఈ మెయింటెనెన్స్ చేసే వ్యవస్థ వరకు ఏ ఒక్కరికి కూడా బిల్లులు లేట్ అయ్యే పరిస్థితి లేకుండే. టెన్షన్గా 1వ తారీఖు లేదా 31వ తారీఖు లేదా ఏదైనా తాత్సారం గ్యాప్ వస్తే 5వ తారీఖు లోపల వేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 5 కోట్ల రూపాయలు, కామారెడ్డి జిల్లాలో 6,300,00,000 రూపాయల వరకు పెండింగ్ ఉన్నట్లుగా మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. రేపటి నుంచి అనేక మెనూల పూర్తి స్థాయిలో మార్పు రాబడుతుంది. గతంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలాంటి మెనూ ఇచ్చారో ఆ మెనూకు ప్రకారం రేపు మెనూను వడ్డించబోరు. దాదాపుగా ఈ పాటికి అల్టిమేటం జారీ చేశారు గుడ్ల ఏజెన్సీ. రేపటి నుంచి విద్యార్థుల ఎగ్గును సరఫరా పూర్తిగా నిలిపివేస్తున్నాం, అదేవిధంగా చికెన్ కూడా నిలిపివేస్తున్నామని అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోతుంది. ముఖ్యంగా నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని
విద్యార్థులకు అందిస్తే తప్ప వాళ్ళు రేపటి పౌరులు ప్రయోజకులు కాలేరని ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యా విధానంలో పూర్తిగా తుంగలోకి తక్కి పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం. అయినా అనేక పర్యాయాలుగా పత్రికలో వార్తలు వచ్చినా మీడియాలో కథనాలు వచ్చినా ప్రభుత్వం తనకు పట్టినట్టుగా వ్యవహరిస్తుంది. ఇది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పేద మధ్య తరగతి విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉంది. తక్షణమే ప్రభుత్వం ఆ సంబంధిత ఏజెన్సీలతో కానీ సంబంధిత కాంట్రాక్టులతోని చర్చలు జరపాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా బీసీ సంబంధించినది, ఎస్సీ సంబంధించిన విద్యార్థులు పౌష్టికార లోపం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు అందించే నాణ్యమైన భోజనం విషయంలో ప్రభుత్వం మొండు పట్టుదలకు పోకుండా పేద మధ్య తరగతి విద్యార్థుల మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చర్చలు జరిపి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పేరుతో ప్రభుత్వం అనేక మంది గురుకులాలలో ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పటికా ఖాళీలను భర్తీ కాలేదు. కొంతమంది పట్టణ ప్రాంతాలకి రావడానికి ఇష్టపడ్డారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గురుకులాల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అందుకు సంబంధించిన విధి విధానాల పూర్తి స్థాయిలో ఖరారు చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. దానికి తగ్గట్టుగా ఆచరణలో కార్యకలాపాలు నిర్వహించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. ముఖ్యంగా దుస్తుల పంపిణీ ఇప్పటి వరకు ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ ఏకరూప దుస్తులు కానీ సంబంధించిన బూట్లు కానీ షూ కానీ సాక్స్ కానీ ఇప్పటిదానికి విద్యార్థులకు అందలేదు. ముఖ్యంగా నెయ్యి అనే అంశం పూర్తిగా కేసీఆర్ గవర్నమెంట్ మారిన తర్వాత విద్యార్థులకు నెయ్యి సరఫరా పూర్తిగా లేదు. ఓన్లీ కేవలం ఉప్మాతో నెట్టుకొస్తున్నారు. ఆ ఉప్మా కూడా చాలని అరాకలితో విద్యార్థులను నెట్టుకొస్తున్న పరిస్థితి ప్రమాదం ఉంది. ముఖ్యంగా దీని పట్ల విద్యార్థి సంఘాలు కానీ బీఆర్ఎస్ గత గురుకులాల స్టార్టింగ్ ఇయర్ లోనే అనేక పోరాటాలు చేసింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఆనాడు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా హరీష్ రావు గారు ప్రత్యేక మానిటరింగ్ చేసేసి ఈ విషయం పట్ల అవగాహన తీసుకురావడం జరిగింది. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పట్ల బీఆర్ఎస్ పోరాటం చేస్తే కొంత మేరకు మెనులో మార్పు వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా పేద మధ్య తరగతి విద్యార్థులు అవలంబించే ఈ విద్యా విధానాల్లో అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని గతాన్ని గుర్తు చేసుకొని గత ప్రభుత్వంలో అందినటువంటి సరుకులు కానీ అదేవిధంగా ఆహార పదార్థాలను విద్యార్థులు తరచుకొని నెమరు వేసుకున్న బాధపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సింధూరావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా.